హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. ఈరోజు మీకోసం సింపుల్గా టేస్టీగా పప్పును ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కనుక పప్పుని చేస్తారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన విధానంలో చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా కందిపప్పుని తీసుకోవాలండి. నేను 2 గ్లాసుల దాకా కందిపప్పుని తీసుకున్నాను. 2 గ్లాసుల కందిపప్పులకి సగం గ్లాస్ అంతా పెసరపప్పుని వేసుకోవాలి. ఇలా వేస్తే కనుక చిక్కగా వస్తుంది పప్పుచారు అనేది. ఆ తర్వాత దీంట్లోకి వాటర్ని పోసి కడుక్కొని పప్పుని ఉడికించుకోవాలి. నేను కుక్కర్లో ఉడకపెడతలేనండి, నార్మల్ బగోన్లోనే ఉడకపెడుతున్నాను. అలాగే ఒక 2 చుక్కలంతా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకోవాలండి. కారంగా ఉన్నవైతే కొన్ని తక్కువ తీసుకోండి, లేదు అంటే 10-15 దాకా తీసుకోండి. ఉడుకుతున్న పప్పులోకి ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి, తొడిమి తీసేసుకొని. ఈలోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. దీంట్లోకి వాటర్ని పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోతుంది. ఇలా మెత్తగా ఉడికాక దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలండి. మనం తాలింపులో పసుపు వేయం కాబట్టి దీంట్లోనే సరిపడా పసుపుని వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఈ పప్పు రుద్దితో బాగా రుద్దుకోవాలి. నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి, రుద్దుడు నేనే చేయాలి కాబట్టి నాకు టైం అన్నది సరిపోవట్లేదు, చూపించలేకపోతున్నాను. కాబట్టి మీకు డైరెక్ట్ రుద్దిన పప్పునే చూపించేస్తున్నాను, చూడండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపుని వేసుకుందాం. అంతకంటే ముందు ఇదే పప్పులోకి చింతపండు రసంని కూడా వేసేసుకోవాలండి. ఓసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బగోని పెట్టుకొని ఒక 2 పావుల దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం బండ పువ్వు, ఒక 4-5 వెల్లుల్లిని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి మాడితేనే టేస్ట్ బాగుంటుంది పప్పులో అనేది. చూడండి, ఇలా అయ్యాక దీంట్లోకి బెండకాయ ముక్కల్ని వేసుకోండి. నా దగ్గర బెండకాయలు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను, లేదంటే మీకు మునక్కట్టలు సంథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ బెండకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి రుద్ది పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఓసారి కలుపుకోవాలి. మీకు పప్పు క్వాంటిటీ అన్నది చిక్కగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం పల్చగా ఉండాలి పప్పు అనేది అనుకుంటే మాత్రం కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్గా యాడ్ చేశాను వాటర్ అనేవి. ఆ తర్వాత దీంట్లోకి ఒక 2 పండినటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పుని కూడా వేసేసుకొని ఓసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద పప్పుని మరిగించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ పప్పుని మరిగించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత దీంట్లోకి ధనియాల పొడి, కాస్తంత కుడక పొడి వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.